ఇది బీచ్ సైడ్ నుంచి మనం వచ్చాం. ఇప్పుడు ఈ టెంపుల్ ఉంది కదా, ఇది పోలమాంబ టెంపుల్. ఇది మీకు ఒక ఆర్చ్ చూపించా కదా, ఆ ఆర్చ్ ఈ టెంపుల్ రిలేటెడ్ అనమాట. ఈ వీడియో వచ్చేసి భీమిలి పార్ట్ 1కి కంటిన్యూషన్. పార్ట్ 1 వీడియో చూడకపోతే కిందన ఐ బటన్లో లింక్ పెడుతున్నా. సో ఇక్కడ రైట్ టర్న్ తీసుకొని ఊర్లోకి వెళ్దాం. ఈ పార్ట్ 2 వచ్చేసి కొంచెం లెంతీగానే ఉంటుంది, ఎందుకంటే చాలా ప్లేసెస్ కవర్ చేశాను. అండ్ మీరు కూడా మొత్తం టోటల్ వీడియో అంతా పూర్తిగా చూడండి. ఏమైనా మిస్ అయితే కామెంట్లో పెట్టండి. ఈ భీమిలి చుట్టుపక్కల చాలా రిసార్ట్స్ ఉన్నాయి. సో స్టే చేయడానికి బాగుంటుంది ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు పావురాళ్ళకొండ 3 కిలోమీటర్, ఫ్లాగ్ స్టాఫ్ సిమెంట్రీస్ 1 కిలోమీటర్, డచ్ సిమెంట్రీస్ 3 కిలోమీటర్, తగరపల్స 5 కిలోమీటర్, అనంత పద్మనాభ స్వామి గుడి 19 కిలోమీటర్. ఈ డైట్ ఆల్రెడీ మనం కవర్ చేసేసాం. సో మళ్ళీ టెంపుల్ దగ్గరికి వస్తున్నాం. గుర్తుంది కదా, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇది. సో మనం ఇప్పుడు టెంపుల్ నుంచి మళ్ళీ వెళ్తున్నాం. నరసింహస్వామి టెంపుల్ నుంచి ఇలా టెంపుల్కి లెఫ్ట్ సైడ్ రోడ్లో వెళ్తున్నాం. చర్చ్ ఇక్కడ ఉంది. ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్, భీమునిపట్నం, 1876. ఇక్కడ సిబిఎం ఎయిడెడ్ స్కూల్, హై స్కూల్ ఈ డౌన్లో ఉంటుంది. ఐ మీన్ ఇదే ఈ ప్రహరీ గోడ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇది 3rd రోడ్ అనమాట భీమిలిలో. ఈ భీమిలి ఊర్లోకి వెళ్ళకుండా వెళ్ళిపోవాలనుకుంటే ఈ రోడ్లోకి రావచ్చు. కంపేర్ చేసుకుంటే ఈ రూట్లో ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. ఇంకొకటి ఊరు మధ్యలో నుంచి వెళ్తుంది, ఆ గంట స్తంభం ఆనుకొని వెళ్తుంది. ఇంకొకటి అది కొంచెం చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా మూడోది బీచ్ రోడ్. అది ఓకే, బట్ ఏంటంటే కొంచెం లాంగ్ అవుతుంది అనమాట. లాంగ్ అయినా సరే ఎంజాయ్ చేయొచ్చు బీచ్ వ్యూ అన్నీ. ఇప్పుడు ఈ లెఫ్ట్ తీసుకుంటే
హైవే మీదకి వెళ్తారు. ఆ స్ట్రైట్గా ఉన్న రోడ్లోకి వెళ్తే వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే తగరపల్సి వెళ్తారు. అండ్ ఇక్కడ రైట్ సైడ్లోనే పోలీస్ స్టేషన్ ఉంది. ఇక్కడ భీమిలి పోలీస్ స్టేషన్. ఇంక ఇక్కడే దిశ పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది ముందుకెళ్తే. ఫ్రెండ్స్, ఇది తోటలకొండ బీచ్. ఇది సో తోటలకొండ కొండ ఇది ఒక పక్క, అండ్ ఇది బీచ్. ఇది సో ఇప్పుడు మనం తోటలకొండ నుంచి భీమునిపట్నం, అదే భీమిలి వైపు వస్తున్నాం. యాక్చువల్గా తోటలకొండకి ప్రస్తుతానికి అయితే ఎంట్రీ లేదంట. ఇది రామాద్రి ఆంజనేయ స్వామి స్టాచ్యూ. ఇది సో లాస్ట్ టైం ఇది భీమిలి టు ఆర్క్ బీచ్ వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ నేను చూపించలేదు. సో ఇప్పుడు మీకోసం చూపిస్తున్నా. ఈ తోటలకొండ నుంచి ఒక 2 కిలోమీటర్ టువర్డ్స్ భీమిలి వైపు వస్తే మీకు లెఫ్ట్లో ఉంటుంది. ఇది ఆర్చ్. ఇది గార్డెన్. ప్రజెంట్ లోపలికి ఎలో లేదు, అందుకే నేను బయట నుంచే షూట్ చేస్తున్నా. ఇది ఏర్నిమాంబ టెంపుల్. ఇది లోపల టెంపుల్ ఉంది. ఇది మంగమారిపేట అన్నమాట. ఇది ఈ ఏరియా. సో సక్సెస్ఫుల్గా మనం ఇప్పుడు ఎర్రమట్టి దెబ్బలు ఉన్న ప్లేస్కి వచ్చేసాం. యాక్చువల్గా ఇక్కడ మనకి ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టమే. బాగా బండ గుర్తోటి పెట్టుకోండి. ఐఎన్ఎస్ కళింగ దాటిన తర్వాత టువర్డ్స్ భీమిలి వస్తుంటే ఈ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్కి లెఫ్ట్లో అన్నమాట. సో ఇలా లోపలికి వెళ్దాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఏపీ టూరిజం బోర్డు. ఎర్రమట్టి దిబ్బలు, రెడ్ శాండ్ హిల్స్. చూద్దాం లోపలికి వెళ్ళడానికి. యాక్చువల్ అయితే ఎవరు కనిపించట్లేదు. ఈ చుట్టూ అంతా జీడి చెట్లు ఉన్నాయి. ఇవన్నీనా జీడి చెట్లు అంటే క్యాష్యూ నట్స్ వచ్చే
చెట్లు ఇవి. ఈ క్యాష్యూ నట్స్ అంటే ఇవి వీటి నుంచి వచ్చిన సీడ్స్ నుంచి బాగా కాల్చి దాన్ని ఆ షెల్ నుంచి తీస్తారు ఆ జీడిపప్పుని. సో మీకు అక్కడ దెబ్బలు కనిపిస్తున్నాయి కదా, రెడ్ కలర్, ఇవన్నీ ఉంటాయి లోపలికి వెళ్తే ఇలాంటివి. సో ఇక్కడతో ఆగిపోతున్నా, నేను లోపలికి వెళ్ళట్లేదు ఎందుకంటే ఎవరు లేరు ఇక్కడ. సో ఇది ఎర్రమట్టి దెబ్బలు, ఏమనుకోకండి, లోపలికి వెళ్ళలేదు నేను. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఎర్రమట్టి దెబ్బల్ని ష్యూర్గా కవర్ చేస్తాను. యాక్చువల్లీ కొంచెం లోపల వరకు వెళ్ళాను కానీ ఎవరు కనిపించట్లేదు లోపల, అందుకే మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. సో మీరు చూసారు కదా ఎంత నిర్మానుష్యంగా ఉందో ప్లేస్ అది. సో మనం ఇప్పుడు టువర్డ్స్ భీమ్లీ వెళ్తున్నాం. ఇది భీమ్లీ వెళ్తుంటే వ్యూ ఇది. సో వచ్చేసాం మనం భీమ్లీకి. గురుకుల పాఠశాల లెఫ్ట్ సైడ్లో. సో ఇప్పుడు లెఫ్ట్లోకి వెళ్తే ఊరు వస్తుంది. సో ఇది ఈ రోడ్డు, భీమ్లీ నుంచి ఐఎన్ఎస్ కళింగ తోట్లకొండ రోడ్ ఇది. సో నెక్స్ట్ రోడ్ చూద్దాం, భీమ్లీ నుంచి తగరపల్స రోడ్ ఫైనల్గా చూద్దాం. సో ఇది పావురాళ్ళకొండ వ్యూ, ఇది సైడ్ నుంచి. ఈ లోపల వాంబే కాలనీ అని ఉంటుంది, అక్కడి నుంచి వస్తున్నా. ఇది జూనియర్ సివిల్ జడ్జ్ బంగ్లా. ఇది ఈ పావురాళ్ళకొండకి రైట్ సైడ్లో ఉంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర లెఫ్ట్ తీసుకున్నా, అదే పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా ఆ సర్కిల్ దగ్గర. టువర్డ్స్ హైవే వెళ్దాం. ఇక్కడ ఏమేమి ప్లేస్లు ఉన్నాయో కవర్ చేసుకుంటూ వెళ్దాం. అలా ముందుకెళ్తే స్ట్రీట్ ఉంటుంది. కృష్ణా కాలనీ. ఇది బాయ్స్ హాస్టల్. ఇది
అండ్ యోగా రీసెర్చ్ సెంటర్ అని చెప్పాను కదా, సో ఇదే యోగా రీసెర్చ్ సెంటర్. ఇది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఇది ఇక్కడ కొండపైన ఆండాలం పద్మావతి సమేత టెంపుల్ ఉంది. లెఫ్ట్ వెళ్తే కొండపైన టెంపుల్ వస్తుంది. రైట్ సైడ్లో ఇది ప్రైమరీ స్కూల్. ఇది నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళడానికి మళ్ళీ రైట్ సైడ్లో ఇది సాయిబాబా టెంపుల్. ఇది ఎస్విఎం వార్డ్ అంట. ఇది రైట్ సైడ్లో ద సెడార్ స్కూల్స్ ఉంది. ఇక్కడ ఇది స్కూల్ బిల్డింగ్. ఇది రైట్ సైడ్లో హెచ్పి గోడౌన్. ఇది గ్యాస్ గోడౌన్. సెడా స్కూల్ దాటిన తర్వాత మనం టువర్డ్స్ హైవే వైపు వెళ్తున్నాం కదా, సో టువర్డ్స్ హైవే వైపు ఉందన్నమాట ఈ గోడౌన్. ఇది జేవి అగ్రహారం ఏరియా. ఇది యాక్చువల్గా ఇంతకుముందు చెప్పుకున్నట్టు భీమ్లీ ఈజ్ ద ఓల్డెస్ట్ మున్సిపాలిటీ అనమాట ఏపీలో. అంటే ఏపీ తెలంగాణ ఇంతకుముందు కలిసి ఉన్నప్పుడు కూడా. అండ్ సెకండ్ ఓల్డెస్ట్ మున్సిపాలిటీ ఇన్ ఇండియా. ఫస్ట్ వచ్చేసి చెన్నై. జ్యోతి జనరల్ హాస్పిటల్. ఇది కల్వరీ చర్చ్. ఇది COTR.
క్రిస్టియన్ కాలేజ్ ఇది లెఫ్ట్లో. ఇవన్నీ జేవి అగ్రహారం దాటిన తర్వాత ఉన్నాయి ఇవన్నీను. అండ్ వన్స్ వైజాగ్ క్యాపిటల్ అయితే ఇక్కడే మొత్తం గవర్నమెంట్ ఆఫీస్ అన్ని సెటప్ చేయాలని అనుకుంటున్నారంట మామూలు న్యూస్ ప్రకారం అయితే. సో ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు బోల్డ్ అన్ని ల్యాండ్స్ కొంచెం ఖాళీగానే ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. సో వన్స్ ఇక్కడ క్యాపిటల్ డెవలప్ చేస్తే ఈ ఏరియా అంతా బాగా డెవలప్ అవుతుంది. ఇది ఆర్చర్డ్ కోర్ట్. ఇది రైట్ సైడ్ లో చూడొచ్చు ఇవన్నీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ సెటప్ చేసి ఉన్నాయి. ఈ ప్లేస్ వచ్చేసి వెల్లంకి. రైట్ సైడ్ లో అర్బన్ వుడ్స్ రియల్ ఎస్టేట్ ది, వైజాగ్ ఇండస్ట్రీస్. ఏరియా వచ్చేసి బొడ్డపాలెం. ఇక్కడ రైట్ సైడ్ లో ఒక టెంపుల్ ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది. ముందున రోడ్ ఉంది. ఇది హార్బర్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇది సో లెఫ్ట్ లో బిల్డింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ బొట్టపాలెం దగ్గర ఉన్నాయి ఇవన్నీ. చెత్త నుండి సంపద తయారు చేసే కేంద్రం అంటారు. ఇక్కడే హార్బర్ ఇంటర్నేషనల్ స్కూల్ పక్కనే ఉంది. అంటే మనం చెత్త పడేస్తుంటాం కదా, దాని నుంచి మనకి అవసరమైనది బయటికి తీస్తారు. అంటే ప్లాస్టిక్స్ ఇవన్నీ వస్తాయి కదా, అవి రోడ్స్ వేయడానికి ఇవన్నీ యూజ్ చేస్తారు. ఈ రోడ్లోనే బాలికల హాస్టల్ ఉంటుంది, బీసీ బాలికల హాస్టల్. అండ్ లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు ఇక్కడ ఇదంతా శ్రీ చైతన్య కాలేజ్ ఇది. సో ఇక్కడికి ఈ రోడ్డుకి ఇక్కడ ఆపేద్దాం వీడియోని. నెక్స్ట్ తగరపల్సి రోడ్ చూద్దాం. బీచ్కి ఆపోజిట్లో పొట్టి శ్రీరాములు పార్క్ ఉంది. ఇది చిల్డ్రన్స్ పార్క్. ఇది ప్రస్తుతానికి క్లోజ్లో ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇవి డచ్ పిరమిడ్స్ అంటారు. ఇది కూడా మనకి ఎక్కడ చూడొచ్చు అంటే
ఈ లైట్ హౌస్ ఉంది కదా, లైట్ హౌస్ వెనకాలే ఉంది. ఇది అదర్ సైడ్ ఎంట్రన్స్ ఇది. సో ఫ్లాగ్ స్టాఫ్ సిమెంటరీ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు చదవచ్చు ఇవంతా. ఓల్డెస్ట్ సిమెంటరీ ఇన్ భీమునిపట్నం ఈస్ ద డచ్ సిమెంటరీ లొకేటెడ్ అట్ కుమ్మరిపాలెం, వర్త్ విజిటింగ్ అని ఉంది ఇక్కడ. సో ఇది యాక్చువల్గా ఇది బరియల్ గ్రౌండ్ టైప్ ఇది. కనిపిస్తుంది కదా. సో రైట్ సైడ్లో మీకు ఒక స్కూల్ కనిపిస్తుంది కదా, సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ ఇవి. ఇది టువర్డ్స్ ఇది పోలీస్ స్టేషన్ పక్కన ఉంటుంది ఇది. అండ్ ఈ లెఫ్ట్ సైడ్లో జామియా మసీద్ ఉంది ఇక్కడ. ఇది పార్క్, ఇది లోపల వాటర్ పార్క్ అంతా ఉంది చూడొచ్చు. ఇక్కడ ప్రస్తుతానికి ఇది క్లోజ్డ్లో ఉంది, కోవిడ్ కదా క్లోజ్ చేసి ఉంది. సో ఇదంతా పార్క్ ఇది. ఈ పార్క్ ఆపోజిట్గానే ఇక్కడ బిల్డింగ్ ఉంది కదా. సో ఇది భీమిలి బస్ స్టాండ్ అనమాట, కానీ ఇక్కడ బస్సులు ఏం రావట్లేదు ఇక్కడికి, ఊరికి కొంచెం దూరంగా ఉంటుంది ఇది. సో ఇక్కడ వరకు ప్రజలు ఎవరు రావట్లేదు. సో ఇది బస్ స్టాండ్, భీమిలి బస్ స్టాండ్ ఇది. ఇది జీవీఎంసీ స్టేడియం. ఇది ఎన్టీఆర్ భీమిలి స్టేడియం అని కూడా అంటారు ఈ స్టేడియంని. ఈ రైట్ సైడ్లో ఉంది కదా, ఇది మార్కెటింగ్ కమిటీ యార్డ్ ఇది, బట్ ఇప్పుడు ఇది యూస్లో లేదు. భీమిలి నుంచి అన్ని రోడ్లు బాగుంటాయి, కానీ భీమిలి తగరపల్స్ రోడ్డే కొంచెం చూసారు కదా ఎలా ఉందో. రైట్ సైడ్లో పెట్రోల్ బంక్ ఇది. ఈ ఊరు వచ్చేసి రేకవానిపాలెం. అండ్ ఈ చర్చ్ కోసం చెప్పాలి ఇక్కడ.
ఈ చర్చ్ వచ్చేసి సెయింట్ పీటర్స్ చర్చ్. ఇది 1864లో కట్టారు. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ చర్చ్ అనమాట. అక్కడ మీకు చెప్పాను కదా బుద్ధిస్ట్ రిలేటెడ్ ఆనవాళ్ళు ఉంటాయి ఇక్కడ అని, అలాగే క్రిస్టియానిటీ కూడా చాలా ఉంటాయి ఇక్కడ. సో ఇది చర్చ్, ఇది ఓల్డెస్ట్ చర్చ్, ఇది సెయింట్ పీటర్స్ చర్చ్. సో ఫ్రెండ్స్, ఇది భీమ్లీ మొత్తం వీడియో. ఇది హోప్ అన్ని ప్లేసెస్ కవర్ చేశానని అనుకుంటున్నా. ఒకవేళ కవర్ చేయకపోతే నాకు కామెంట్స్లో పెట్టండి, నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను మళ్ళీ ఇంకొక వీడియోలో. ఓకే, అండ్ గవర్నమెంట్స్ ఇంకా లాక్డౌన్ రిలాక్సేషన్స్ ఇస్తున్నాయి. ఇట్స్ నథింగ్ లైక్ కోవిడ్ పోయిందని కాదు, బట్ స్టిల్ కోవిడ్ అనేది ఉంది ఇంకా. బట్ మన జాగ్రత్తలో మనం ఉండాలి. అందరూ సేఫ్గా ఉండండి, మాస్క్ యూస్ చేయండి, శానిటైజర్ వాడండి, అండ్ భౌతిక దూరం పాటించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి నా వీడియో. థ్యాంక్ యూ.